హాయ్ ఒకటి చెప్తా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటారా, లేక అరేంజెడ్ మ్యారేజ్ లో జీవితాంతం అర్పణ చేసుకోకుండా బ్రతుకుతారా? నా ఫ్రెండ్ లవ్ చేసి విడిపోయాడు, కానీ అతని అన్న అరేంజెడ్ లో సంతోషంగా ఉన్నాడు. నీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పు. లవ్ ఓకేనా? అరేంజెడ్ సూపరా? లీక్ చేసి షేర్ చేయి. ఫాలో అవ్వు మరిన్ని స్పైసీ ట్రూత్స్ కోసం. ఇప్పుడు టాలెంట్ కంటే గ్లామ్ ఎక్కువ అని ఫ్యాన్స్ అంటున్నారు. సమంత, రష్మిక, చరి లీలల్ ఇలాంటి హీరోయిన్స్ డ్రెస్ చూసి ఫ్యాన్స్ తిట్టడం ఎందుకు? అసలు హీరోలు షర్ట్ లేకుండా డాన్స్ చేస్తే ఎవరు మాట్లాడు కదా. నీకు ఏమనిపిస్తుంది? హీరోయిన్స్ గ్లామ్ ఓకేనా లేక ఓవరా? కామెంట్ లో ఫైర్ అవ్వు. సబ్స్క్రైబ్ చేసివి. ఇలాంటివి రోజు వస్తాయి. బ్రేకప్ అయినప్పుడు అమ్మాయిలు ఏడుస్తారు, కానీ అబ్బాయిలు మళ్ళీ డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తారు. ట్రూ లేక ఫేక్? నా ఫ్రెండ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని చీట్ చేసింది, కానీ నా మరొక ఫ్రెండ్ అబ్బాయి 3 అమ్మాయిలతో సైమల్టేనియస్ గా చాట్. ఏ సైడ్ ఎక్కువ చీటింగ్ చేస్తుంది, అబ్బాయిలా అమ్మాయిలా? కామెంట్ లో బాంబ్ పెచ్చు. లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ అగ్రీ. మన పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్తారు, కానీ మనకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంట్లో యుద్ధం ఎందుకు? డబుల్ స్టాండర్డ్ నీ హౌస్ లో కూడా ఇలాగేనా? లేక పేరెంట్స్ సూపర్ చిలా? కామెంట్ లో నీ పెయిన్ఫుల్ స్టోరీ చెప్పు. ఎవరి స్టోరీ ఎక్కువ స్పైసీ ఉంటుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయాయి. ఇప్పటికీ షాదీ సైట్స్ లో ఫేర్ గర్ల్ వాంటెడ్ అంటున్నారు. డార్క్ స్కిన్ అంటే ఏమిటి తక్కువనా? సౌందర్యం కలర్ తో కాదు కదా, హార్ట్ తో. కానీ ఇంకా ఎందుకు ఇలాంటి డిస్క్రిమినేషన్? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫేర్ అని గర్వపడ్డావా లేక డార్క్ అని హర్ట్ అయ్యావా? కామెంట్ లో ఫీల్ చేయి. ఈ టాపిక్ మైది డిబేట్ జరగాలి. లైక్ ఇఫ్ యూ సపోర్ట్ ఈక్వాలిటీ.